హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు హయత్ నగర్ కానీ, విజయవాడ హైవే, ఇటు సాగర్ హైవే, ఇంజాపూర్ కమాన్ నుంచి కానీ రెండిటికి మధ్యలో మునగనూరులో బస్దిర్గే రోడ్డుకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండి అప్రూవల్తోని 2 BHK పోర్షన్స్ అపార్ట్మెంట్ల ప్లాట్లు మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేద్దని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కానీ ప్రేమగా కానీ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ప్లాట్లు ఎక్కడున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు మునగనూరులోని జయసూర్యనగర్ కాలనీలో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కాయింజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక మనం అపార్ట్మెంట్ యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఈ అపార్ట్మెంట్ టోటల్ వచ్చేసి మనకు 410 గజాలలో ఈస్ట్ ఫేస్లో G+5తో కట్టబడింది. ఇక ఇందులో ఫ్లాట్ల విషయానికి వస్తే మాత్రం ఒక్కొక్క ఫ్లోర్కి మనకు 2 ఫ్లాట్లు ఇవ్వబడ్డాయి. మనకు G+5 మొత్తం టోటల్ 10 ఉంటాయి. అందులో ఒక ఈస్ట్ ఒక వెస్ట్ 1100 SFTలో 41 యూడియోస్ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి పార్కింగు, అద్భుతమైన టైల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. హార్వెస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించిన పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన అపార్ట్మెంట్ చుట్టూ ప్రహారీ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్యూనిటీస్ పరంగా మనం 1 by 1 చూసుకున్నట్టయితే మనకు పైకి వెళ్ళడానికి ఒక 6 మెంబర్ గల లిఫ్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లోనే మనకు మెట్లు కూడా పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. ఇటు చూసుకున్నట్టయితే మనకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మనకు కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకు సేల్కు ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లోనే ఒక ఈస్ట్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో కూడా మనకు ఈస్ట్ ఉంటాయి. 2 మాత్రమే సేల్కు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ అపార్ట్మెంట్కు చుట్టుపక్కల రోడ్డు కనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు మునగనూరు నుంచి తొర్రూరు వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఆ రోడ్డుకు ఆనుకొనున్న ఇందిరా పబ్లిక్ స్కూల్ కమాన్ నుంచి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ ఖమ్మం నుంచి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2 హైవేల మధ్యలో ఎల్బీ నగర్ మెట్రోకు దగ్గరలో అద్భుతమైన ప్రైమ్ లొకేషన్లో మంచి అపార్ట్మెంట్లో ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇంత మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లు 2 చాలా పెద్దవి ఉన్నాయి. అందులో క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనకు ఆదిబట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంగర కనాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ ఈ 3 కూడా మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ కాకుండా మన ఇంటికి అతి దగ్గరలో ఇందిరా పబ్లిక్ స్కూల్ ఉంటుంది, శాంతినికేతన్ ఉంటుంది, ఎడ్డు స్మార్ట్ ఉంటుంది. ఇదే కాకుండా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు సాగర్ హైవే ఇంజాపూర్లో వచ్చేసి మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది. ఇటు వచ్చి మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా నారాయణ కాలేజ్ కానీ, శ్రీ చైతన్య కాలేజ్ కానీ మనకు జస్ట్ 2-2.5 డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ప్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనం థర్డ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. చూసుకోండి, మంచి విశాలమైన మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు 6 ఫీట్ ఉంటుంది అన్న 100%. ఇది మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఏదైతే మనం సేల్కి అయితే ఉందో థర్డ్ ఫ్లోర్ ఉన్నటువంటి మనకు 2 BHK పోర్షను, దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచిగా చూసుకుని ఎంత బాగున్నాయి. మనకు మంచి ఫినిషింగ్తో మంచి హార్డ్వేర్ వాడి
మీకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఫ్లోర్కు రెండే ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, మనకు 1100 SFTలో 41 UDSతో చాలా ఫేషియస్గా రావడం జరిగింది. చూసుకోండి, విశాలమైన లాంగ్ హాల్, టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ టైల్స్ వాడడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు ఎలక్ట్రానిక్ సాకెట్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది మనకు. అటు బయటకు వెళ్ళడానికి మనకు బాల్కనీ ఉంటుంది. ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని ఇది ఆగ్నేయం అవుతుంది. ఒక 2 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని మనకు కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు యూటిలిటీ పాయింట్. చూసుకోండి, ఉన్న కాడికి యూటిలిటీ పాయింట్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు అందమైన కిచెన్తోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మునగనూరు అనేది ఒకప్పట్లో లేదు, చాలా డెవలప్ అయింది ఇప్పుడు మనకు. ఇది విషయాన్ని గమనించగలరు. ఇటు చూసుకున్నట్టయితే ఇది బాల్కనీకి వెళ్ళేటట్టు మనకు స్లైడింగ్ డోర్తో మంచిగా అందంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, బాల్కనీ కూడా ఎంత ఫేషియస్ ఉందో, చాలా పెద్దగా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు అటు యూటిలిటీ పాయింట్ ఉంటుంది, ఇటు బాల్కనీ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఎంత విశాలంగా వచ్చిందో మనకు. ఈజీగా 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి ఒక విండోతోని ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మనకు అన్ని లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ మంచి క్వాలిటీగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ ఏదైతే మీరు చూస్తున్నారో అదే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. 1100 SFTలో 41 UDSతోని 2 BHK పోర్షన్ చూశారు కదా. సేమ్ ఇదే విధంగా మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 2 మాత్రమే సేల్కు ఉన్నాయి. దయచేసి విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దీనికి ఏం రేట్ చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మొత్తం మీద అయితే మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చూసుకోండి, చుట్టూ అపార్ట్మెంట్ మధ్యలో ఇండ్ల మధ్యలో మునగనూరు టు తొర్రూరు 100 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం ఈ అపార్ట్మెంట్ వరకు చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇందులో మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 46 లక్షలు చెప్తున్నారు, 46 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఆల్ ఎలిమెంట్స్ అండ్ GST కలిపి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఈ 46 లక్షలు అనేది మనకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన కనపడుతున్న ఓనర్కు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ కాల్ చేయగలరు. మాయకమనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్ ఉన్న అపార్ట్మెంట్లో ప్లాట్ చూసినట్లయితే ఈ వీడియోలో వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.